రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలిను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను: లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములోండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని వారిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలును అర్పింపకయు ఉండెను. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారును కుమార్తెలను భార్యను చెరలోనికి కోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఫ్రెండ్స్, ఒక్కసారి వినండి. హిజ్కియా అనేటువంటి రాజు 25వ సంవత్సరంలో రాజయ్యాడు. తాను రాజైన మొదటి సంవత్సరంలో మొదటి నెలలో మొదటి గడియలో దేవుని మందిరం యొక్క ద్వారములు తెరిపించి తన తండ్రి అయిన ఆహాజు దేవుని విరుద్ధకరంగా చేసినటువంటి హేయమైన చర్యలన్నిటినీ తొలగించి మందిరమంతా ప్రక్షాళన చేసి దేవునికి విరోధమన్నీ కూడా పడదోసి బలిపీఠములు అవన్నీ కూడా నీట్గా శుద్ధి చేసి అవన్నీ కిద్రోను వాగులో తోయించేశాడు. పరిశుద్ధ మందిరములో బలి అర్పణ ఆగిపోయింది, ధూపదీపాలు ఆగిపోయినాయి, పస్కా పండుగ ఆగిపోయింది. హిజ్కియా 25 సంవత్సరాల వయసు గల వాడే యథార్థ హృదయముతో దావీదు వలె దేవుణ్ణి వెంబడించాటండి. ఒక్కసారి ఆలోచించండి. 25 years ఆ ఏజ్లో జనరల్గా ఏమి వెతుకుతారు యవనస్తులు? చెప్పాలా? లోకాన్ని వెతుకుతారు, పాపం కోసం పరులెత్తారు, ఓకే, వ్యసనాల కోసం పరులెత్తు ఉంటారు. అలాంటి ఒక యవనుడు రాజు అయిన తర్వాత గర్వించుకోకుండా దేవుణ్ణి వెతికాడు దావీదు వలె యథార్థ హృదయంతో. ఎప్పుడో మొదటి సంవత్సరంలో మొదటి నెలలో మొదటి దినమందు మొదటి గడియలో ఫస్ట్ దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతికాడు. హృదయపూర్వకంగా వెతికిన రాజుని దేవుడు అత్యద్భుతంగా, ఆవశ్యకముగా, ఆశ్చర్యకరంగా దేవుడు దీవించి గొప్ప చేశాడండి. రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారమును రత్నమును సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములు సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్ష రసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధములైన పశువులను శాలలను మందలను దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతను సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగును కట్టవేయించి దావీదు పట్టణవడున దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందాడు. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను ఆశ్చర్యకరంగా ఫాస్టెస్ట్ గ్రోతింగ్ డెవలప్మెంట్స్
అంతగా ఎస్టాబ్లిష్ అయిందట అండి. ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందడం చూసి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొని వల్లని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. చూడండి, అతడు ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందాడట. ఎందుకని? యథార్థ హృదయం దేవుని వెతికి అడగాడు. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేవునికి మొదట నా రాజ్యమును, మొదట నా నీతి అన్నారు, ఎవరైతే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుతారో ఆ వెతికే వ్యక్తి యథార్థ హృదయము కలిగి దావీదు వలె అంటాడు. చూడండి, దావీదు అంటండి ఏదో చర్చకు చేరిపోయాడు కాదట, ఏదో ప్రభు నమ్ముకునే స్తోత్రం ఆయన హల్లెలూయా అనుకుంటూ లోక సంబంధంగా జీవించే టైపు కాదు. యథార్థ హృదయంతో హోల్ హార్టెడ్గా దేవుణ్ణి వెంబడించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుని కోసం ఘనమైన మందిరం కట్టాలని ఎన్నో యుద్ధాలు చేసి 40 సంవత్సరాలు పెద్ద మొత్తం మీద సొత్తుని ఏర్పాటు చేశాడు. మందిరం కడదామనుకున్నాడు. ప్రభు అన్నారు, ఆగా యుద్ధాలు చేసి రక్తం ఒలికించావు, నీ కొడుకుని సొలొమోను చేత నేను మందిరం కట్టించుకున్నాడు. ఓకే నాయనా, నువ్వు ఏదంటే అదే, నీ చిత్తమే నా చిత్తం అని అడుగులు ముందుకేశాడు. ఫ్రెండ్స్, రాజు అయిపోయిన తర్వాత నీతో నాకెందుకు, అధికారం వచ్చిన తర్వాత నీతో నాకెందుకు అని అనలేదు. నేను దేవునికి ఒక మందిరం కట్టించే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వనన్నాడు. 132 కీర్తన మొదటి నుంచి చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. అస్సలు నా ప్యాలెస్లోకి వెళ్ళను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, అసలు నిద్రైపోను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియనను. ఎందుకని? నా దేవుని మందసమేమో గుడారంలో ఉంది, నేనేం ప్యాలెస్లో ఉన్నాను. నో పిచ్చి పని చేస్తున్నాను. వద్దయ్యా, నువ్వు ప్యాలెస్ లాంటి చర్చిలో ఉండాలా, ఆ తర్వాత ఇందులోకి వస్తాను నేను, అంతవరకు నిద్రపోయేది లేదన్నాడు. చెప్పడు కూడా దేవుని మహిమపరచుదామా? హోల్ హార్టెడ్గా. అలా హిజ్కియా కూడా మైండ్ అదే. తన తండ్రి ఆహాజు దుర్మార్గుడిగా ప్రవర్తించి దుర్మార్గ క్రియలు చేసి దేవుని మందిరాన్ని అపవిత్రపరిస్తే హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేయించి దేవుని మందిరములో ధూపదీప బలు అర్పణలు ఇవన్నీ ఆరంభించాడు. యథార్థ హృదయంతో వెంబడించిన వ్యక్తిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, నీ హృదయములో అపవాది కట్టిన బలిపీఠాలని ఎప్పుడైతే హిజ్కియాలా తీసేస్తావో, వంశపారపర్యంగా లేదా పాప సంబంధముగా ఏ ఆచార సంబంధమైన విధానాలు ఉన్నాయో, ఏవి దేవుని వాక్యానికి విరుద్ధకరమైనవి ఉన్నావో, ఆ బలిపీఠాలు ఎప్పుడైతే పడత్రోసి దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా పవిత్రంగా వచ్చి వెళ్ళిపోయే నామకార్జుడు కాకుండా యథార్థ హృదయముతో దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తావో, యథార్థ హృదయములకు దేవుడు ఏ మేలు చెయ్యక మారడంట. చెప్పండి కూడా ప్రభువును మెచ్చుదాం. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నీ హృదయం యథార్థమైనదేనా? దేవుడు అంటే బాగా ఇష్టమా? ఏదో పండగ క్రైస్తవుడిగా జనవరి 1 రోజున వచ్చి, క్రిస్మస్ రోజున వచ్చి, మళ్ళీ ఈస్టర్ రోజున కనబడతానన్నా అనే టైపా? మరి కొంతమంది వస్తారు, సండే వస్తారు, కానీ వాక్యం వింటారు, కానీ ఏంటయ్యా కానీ వాక్యాన్ని మాత్రం హృదయంలోకి రానివారు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తాగుతాడు, తిరుగుతాడు, చెడ్డ పనులన్నీ చేస్తాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు రకరకాలుగా. మరి కొంతమంది చర్చికే రారు, మరి కొంతమంది ఇంట్లో ప్రేయరే చేయరు, మరి కొంతమంది బైబిలే చదవరు. ఆ రీతి కాకుండా హిజ్కియా ఎలాగున ఆహాజు కట్టించిన బలిపీఠాలకు తీసేసి దేవుని మందిరం ప్రక్షాళన చేసి శుభ్రపరిచి బలి అర్పణలు ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆరంభించాడు, దేవుడు అత్యద్భుతంగా ఎలా దీవించాడో, ఈరోజు యథార్థ హృదయంతో ఈ సంవత్సరంలో మొదటి దినమందు ఎవరైతే వెతుకటానికి అడుగులు వేస్తావో, నామకార్థత్వాన్ని పక్కన పెట్టి
పరిశుద్ధంగా జీవించడానికి, దేవునికి ఇష్టంగా జీవించడానికి, దేవుని ఘనపరచాలి, దేవుని నేను ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, ఆయన వాక్యానుసారం జీవించాలా, ఆయన కొరకు నేను అడుగులు వేయాలా. పరిచర్య చేయటమా, లేదా సువార్త చేయటమా, లేదా దైవజనులకి సపోర్ట్గా ఉండటమా, సంఘం యొక్క అభివృద్ధి కోసం ప్రార్థన చేయటమా, అనుదినము ఇంట్లో కుటుంబారాధన చేస్తూ దేవుణ్ణి మయంపరిచి యథార్థంగా ఆయన అడుగుజాడలో అడుగులు వేయాలని ఏ బిడ్డ అయితే నన్ను తీసుకుంటారో, హిజ్కియా ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందినట్లుగా నిన్ను దేవుడు ఆశ్చర్యకరంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహిస్తూ, ప్రభువు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావా, రక్షణ పొందావా, మారుమనసు పొందావా, పొందకపోతే పొందు. ప్రభువు నమ్మావు, చర్చికి వస్తావు, ఓల్ హార్టెడ్గా వస్తావా, లేదా నామినల్ క్రిస్టియన్గా వస్తావా, చెప్పిన వాక్యాన్ని తీసుకుని పరిశుద్ధంగా జీవించాలి, ఈ రీతిగా వాక్యాన్ని అడుగులు వేయాలి, ఖచ్చితంగా యథార్థంగా నేను అడుగులు వేయాలి, ఆయనకి ఇష్టంగా అడుగులు వేయాలి అని ఈ తీర్మానం సమర్పణ ఉంటుందా? నేను చెప్పాను కదా, కొంతమంది నామకార్థులు వస్తారు, పొరపాటును మారరు, పొరపాటున లోకాన్ని విడిచిపెట్టరు, ఇంట్లో నెమ్మది ఉండరు, సమాధానం ఉండదు, గొడవలు, కొట్లాటలు, బూటు పదాలు, సినిమాలు, రకరకాలు వరకట్టిన డిమాండ్లు, భూ కబ్జాలు చేయటం, ఇతరులు ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నామకార్థుడు మత సంబంధమైన ఆచరణ పాటిస్తాడు, యథార్థ హృదయుడు దేవునికి ఇష్టంగా బతకాలని భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా జీవిస్తూ ఎవరికి హాని చేయకోకుండా, ఎవరిని దోసుకోకుండా దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తాడు. అలాంటి యథార్థ హృదయులకి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి చేసిందల్లా దీవించబడే కృపను దేవుడిస్తాడు. కనుక ప్రభు నమ్మావు, దావీదు వలె, హిజ్కియా వలె యథార్థ హృదయంగా ఎందుకు అడుగులు వేయకూడదు? ఒకవేళ ఈ సంవత్సరంలోనైనా గడిచిన కాలం వలె కాక బలహీనతలు, పాత సంవత్సరాలు వాటిని విడిచిపెట్టేసి నూతనంగా నా హృదయం ఉండాలా, నూతనంగా నా జీవితం ఉండాలా, ఈ నూతన సంవత్సరంలో నేను నూతనంగా జీవించాలి అని ఎప్పుడైతే ఆశించి ఆ మేరకు నువ్వు నేను అడుగులు వేస్తామో, ప్రభు ఆశ్చర్యకరం దీవించడమే కాకుండా హిజ్కియా మీదకి రాజు వచ్చాడు, సన్హెరీబు అనేటువంటి రాజు, ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు, సవాళ్ళు విసిరాడు. హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు, యథార్థంగా దేవుని వెతికాడు. అంతే, వెంటనే దేవుడు కల్పించుకుని ఆ శత్రువుని వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోయి హతుడయ్యేటి చేశాడు. శత్రువు బారిని పడకోకుండా దేవుడు హిజ్కియాని విడిపించాడు. ఎందుకని? యథార్థ హృదయముతో నన్ను వెంబడించావు, నీ శత్రువుని నేను యుద్ధం చేస్తానడు దేవుడు. యథార్థ హృదయముతో దేవుడిని వెంబడించావా, నీ శత్రువుల మీద ఆయన యుద్ధం చేస్తాడు. నీకు విరోధంగా రూపడిన ఏ ఆయుధమును వరదలదు, భయం పుట్టిస్తాడు. హిజ్కియా యుద్ధం చేయలే, దేవుడు తన దూతను పంపించి 1,85,000 మందిని ఒక రాత్రికి రాత్రే శత్రువులు లేపేశాడు. అవును, అందుకని ఒక మాట చెప్పనా, ఎప్పుడైనా సరే యథార్థంగా దేవునికి ఇష్టంగా అడుగులు వేసే వ్యక్తుల జోలికి పోకు. వాళ్ళు మౌనంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కాముగా ఉండొచ్చు, కానీ ఒకవేళ వాళ్ళు కాముగా ఉన్నారులే, మౌనంగా ఉన్న, మంచిగా ఉండలే, ఏం కాదులే, ఎదురు చేయొచ్చులే అనుకుంటే కనుక ఆయన కల్పించుకుంటాడు. 2 రాజులు 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. దేవుడు తన దూతను పంపించాడు. ఫ్రెండ్స్, ఎంత ఆశ్చర్యం చూడండి. అదే హిజ్కియాకి ఒకరోజు మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోవాలి, లాస్ట్ డే క్యాన్సర్ ముదిరిపోయింది. అయ్యా, నీకు యథార్థంగానే జీవించాను కదా. 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, ఎలా నడిచానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించిదనో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అయ్యా, యథార్థంగా నీ సన్నిధిలో నడిచాను కదా.
వ్యాధితో చంపేస్తావా, నాకు ఇంకా బతకాలని ఉందయ్యా. అవునా కొడుకా? యథార్థంగా బతికేవాడిని చంపను, ఇంకా బతుకు, ఇంకో 15 years నీకు ఆయుష్ని ఇచ్చేస్తున్నా అన్నాడు దేవుడు. 1 year కాదు, 15 years ఎక్స్టెన్షన్ చేస్తున్నా అన్నాడు దేవుడు. ఫ్రెండ్స్, ఇంకా 19వ సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను. యథార్థంగా ఉండే వాళ్ళని దేవుడు అంత త్వరగా తీసుకోడు. తెలుసా, మీరుంటే నాకు మహిమ తెస్తారు. భూమి మీద ఉన్న వాళ్ళు కూడా దీవెన. అటు శత్రువు వస్తే ఆయన ఫైట్ చేశాడు, ఇక్కడ వ్యాధి వస్తే ఆయన చూసుకుని, పో నీకు వ్యాధి లేదు తీసేస్తున్నా, చనిపోవలసిన వాడిని బతికిచ్చి దీర్ఘాయుష్ని ఇచ్చాడు. ఫ్రెండ్స్, దేవునికి యథార్థంగా ఆరాధించేవాళ్ళు, యథార్థంగా ఆయన వెంబడించేవాళ్ళు, వాక్యాన్ని పాటించడానికే ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళంటే ఇష్టం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం తీసుకో. యథార్థంగా నేను ఆయన వెతకాలి, ఆయన వెంబడించాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయనకు హృదయానుసారంగా జీవించాలి, ఆయనకు దగ్గరగా జీవించాలని ఎప్పుడైతే నువ్వు నేను తీర్మానం తీసుకుంటామో, వినండి, ఇలాంటి సంవత్సరాలు అనేకమైనవి ఇస్తాడు దేవుడు. మొదట అందుకని నీ హృదయంలో ఉన్న పాప బలిపీఠాలు పడగొట్టేస్తావా? త్రాగుడు, వ్యసనాలు, చీకటి మాటలు మాట్లాడటం, అనుమానం, పెనుభూతాలు, దుర్భాషలు మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. ఎప్పుడైతే ఆ చీకటి బలిపీఠాలు తీసేస్తావో దేవుడిని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాడు. వరిదిరుతావు, ఆశీర్వదింపడతావు. ప్రభు నేను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను విడిచిపెట్టాడు దేవుడు. అందుకనే చేసే భక్తి ఏదో ట్రాన్స్పరెంట్గా యథార్థంగా అడుగులు వేద్దాం. నమ్మితే ఏమైనా చెప్పండి. ఈ సంవత్సరంలో దేవుని కృప హిజ్కియాని వెంబడించినట్టుగా ఆశ్చర్యకరంగా అనేక విషయాలలో అనేకులు అభివృద్ధి పొందబోతున్నారు. దిస్ ఇస్ ప్రొఫెసీ. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమందంతటను ఇలాగు జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. తాను ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా పరిచర్య చేసిన యథార్థంగా చేయి. గుండెల నిండా దేవుని మీద ప్రేమ నింపుకొని చేయి. దేవుడికి కానుక ఇచ్చిన, దశంభాగం ఇచ్చిన గుండెల నిండా ప్రేమ నింపుకొని చేయి. కొందరు నేను చూస్తా, చిల్లర పట్టుకు చిరిగిపోయిన నోట్లు పట్టుకు చేస్తారు. కొందరు చందా కూడా ఇవ్వరు, దశంభాగం కూడా ఇవ్వరు. అదేంటో తెలియదు, ఏదో వచ్చిపోతూ ఉంటారు ఎందుకు కొంతమంది. అది కొంతమంది రారు అసలు. అలా ఉండక నా దేవుణ్ణి యథార్థ హృదయంతో నేను వెంబడించాలి. ఏ పని పూనుకున్న యథార్థంగా అడుగులు వేశాడంటండి. అందుకని దేవుడు దీవించాడు. ఈరోజు నేను ముగిస్తున్నా. యథార్థంగా అడుగులు వేయడానికి ఇష్టపడతావా? నామకాతత్వాన్ని పక్కన పెట్టేస్తావా? బ్లెస్సింగ్స్ నీకు ఈరోజు నుంచి ఆరంభమైపోతాయి. ఆయన దీవించడం మొదలు పెట్టాడా ఆపడం. నీ గిన్నె నిండి పూలుతూనే ఉంటుంది. దేవుడు ఎస్ అంటే ఎస్ అను, నో అంటే నో అని, అంతే. నో కాంప్రమైజ్. ఎవరేమనుకున్నా నీ పక్కనోడే నీ చూసి అభ్యంతర పడినా సరే నీకు అనవసరం. నా దేవుడిని విడిచిపెట్టాడు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కృప, ఆయన కాపుదల, కనుదృష్టి నీపై ఉండి నువ్వు చేయనదల్లా సఫలపరుస్తాడు. నీ ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇస్తాడు. ఆమేన్. ప్రభా, యథార్థ హృదయముతో హిజ్కియా వలె నేను వెంబడించే భాగ్యము నాకు దయచేయండి. అడుగుతావా? యథార్థ హృదయముతో రాజా నేను వెంబడించాలా? హిజ్కియా తన తండ్రి అయిన ఆహాజు కట్టిన పాప బలిపీఠాలు పడగొట్టేసి నీ మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. అయ్యా, నీ మందిరము లాంటి నా హృదయములో ఉన్న పాప బలిపీఠాలు పడగొట్టి
నీకు ఇష్టముగా యథార్థంగా నీకు ఇష్టమైన పనులు చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఏ సండే చర్చికి మానక ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ నీ ప్రేమను గురించి ఇతరులకు చాటుతూ అయా నీ పరిచర్యకు సహకరిస్తూ నేను అడుగులు వేసే భాగ్యము చెప్పండి నాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ రక్తంతో నా హృదయాన్ని కడగండి. యథార్థ హృదయం కలిగి అడుగులు వేటకు సహాయం చేయండి. దావీదును దీవించే దేవా, హిజ్కియాను దీవించిన దేవా, యథార్థంతో ఎలా అడుగులు ముందుకు వేసి నీ దీవెనలు ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందారో అలాంటి దీవెనలు మాకు దయచేయండి. ఏది చేసినా హృదయపూర్వకంగా చేశాడు ప్రభా, అలాంటి మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేసి నీ దీవెనతో నింపమని కృపనివ్వమని ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపుదలు ఇవ్వమని అన్ని విషయాల్లో విజయాలు ఇవ్వండి. గత ఓటముల్ని విజయాలుగా మార్చేయండి. గత ఒత్తిడులు తీసేయండి. గత కాలం ఉన్న వ్యాధులను తీసేయండి. గత కాలం ఉన్న కుటుంబంలో గొడవలు సమస్యలు తీసేయండి. సమాధానమును ప్రేమతో నింపి గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారు పాస్ అవ్వాలా, ఎవరైతే డౌన్ ఫాల్ అయిపోయారో తిరిగి ఆయన లేవనెత్తబడి రైజ్ అవ్వాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.